Ready to move in premium triplex villas at Kollur APR projects. LRS కు సంబంధించి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేటీఆర్ పిలుపు మేరకు ఇప్పుడు ఏకశిలా పార్క్ వద్ద పెద్ద ఎత్తున వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు LRS కు సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు ఏమిటి, వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి వినయ్ భాస్కర్. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ సాధించడమే కాదు, సాధించినటువంటి తెలంగాణలో సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో వారి అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపట్టడం జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇస్తూ 420 హామీలు ఇవ్వడమే కాకుండా 6 గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వం చేపట్టి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా అమలు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుతున్నారు. అందులో భాగంగా గతంలో ఎమర్జింగ్ సిటీస్ కానీ కొత్త పట్టణాలలో క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం వారి ఆ జాగ పైన హక్కులు ఉండే విధంగా LRS తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి కోనరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, సీతక్క అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అనేక ప్రజలను రెచ్చగొట్టే విధంగా మా ప్రభుత్వం వస్తే ఈ LRS స్కీమ్ ను మరి ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చూస్తున్నాం. కానీ ఈరోజు నిలబెట్టుకోకుండా మరి ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా 20,44,000 మంది పైన ఆర్థికంగా ఇబ్బంది అయ్యే విధంగా 20,000 కోట్లు రాబడి చేయే విధంగా ప్రజలను పేద మధ్యది తరగతి ప్రజలను ముక్కుపిండి వసూలు చేయాలని ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఈరోజు అన్ని నియోజక కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం. రేపు కలెక్టర్ ఆఫీసులకు వినతి పత్రాలు ఇస్తాం. ఒకవేళ ఈ నిర్ణయాన్ని కనుక రద్దు చేసుకోకుంటే మరి ఖచ్చితంగా 20,44,000 మంది ప్రజల పక్షాన మేము పోరాడతామని సందర్భంగా తెలియదు. క్రమబద్ధీకరణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు అది పెండింగ్ లో ఉండటం వల్ల ఈ కాలయాపన జరిగింది. అందుకే దీనిలో మార్పులు జరుగుతున్నాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే మేము అధికారంలోకి వస్తే దీన్ని ఉచితంగా చేస్తామంటే ఆ రోజు ప్రజలు వీళ్ళ మాట నమ్మటం జరిగింది. అందుకే మేము కూడా ప్రజలను గౌరవించాలని చెప్పి దీన్ని కొంత పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట మర్చి ఈరోజు పేద మధ్య తరగతి వాళ్ళని ఆర్థికంగా నేను భారం మోపే విధంగా ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. మరి వారి పక్షాన మేము పోరాడుతున్నాం. సార్, LRS లో మార్పులు జరగాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు చాలా వరకు అది క్రమబద్ధీకరణ జరగాలని చూస్తున్నారు. మీరు ధర గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ క్రమబద్ధీకరణలో మార్పులు అడుగుతున్నారా? అన్నిటి విషయం అంటే ఉచితంగా LRS ను అమలు చేస్తామని చెప్పిండ్రు. ఉచితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మార్పులు ఉన్నా కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీ నిరసన కార్యక్రమాలు పేద మధ్య తరగతి వాళ్ళ ల్యాండ్ల పైన హక్కులు ఉండే విధంగా చేయాలని మేము కోరుతున్నాం. క్రమబద్ధీకరణకు సంబంధించి శాసన మండలి సభ్యులు బసవరాజు సారయ్య కూడా మనతో ఉన్నారు. వారి గురించి వారి పిలుపు మేరకు మరి LRS లో మార్పులు జరగాలని చూస్తున్నారా? మరి చాలా రోజుల నుంచి ప్రజలు దీని గురించి పెండింగ్ లో ఉన్న సమస్యను ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని చూస్తున్న పరిస్థితులలో ఈ ఆందోళన దేనికోసమని వారిని అడిగి తెలుసుకున్నాం. రియల్ గా కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పార్టీ అని నేను అనుకున్నా. కానీ పాత కాంగ్రెస్ చాలా మార్పు ఉన్నది. నేను కూడా పార్టీ వచ్చాను కనుక నాకు అనుభవం. కానీ ఒక PCC ప్రెసిడెంట్ గా ఉండి LRS ను ఫ్రీ అని చెప్పి ఈనాడు మాట మార్చాడు. అదొక బాధ్యత. ఎమ్మెల్యేగా ఎంపీగా PCC ప్రెసిడెంట్ అంటే నాట్ ఏ జాబ్. అదేవిధంగా బట్టి వరకు CLP లీడర్, ఈనాడు డిప్యూటీ సీఎం, ఒక సామాన్య కార్యకర్త పైకి వచ్చిన వ్యక్తి. ఆయన కూడా LRS మా పన్నుడు ఇలా కావాలంటే ఫీజు అంటాను. ఇలా ఆర్థిక శాఖ మంత్రి కూడా ఫీజు అంటాను. ఆయన ఆ రోజు నోడు ఇలా ఫీజు అంటాను. ఒక ఉన్నతమైన నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మంత్రిగా పనిచేస్తుంటే ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన కూడా ఫ్రీ అంటే ఇలా ఫీజు అంటాడు. ఇలా అదేవిధంగా మన వరంగల్ ఆడపరచు సీతక్క గారు కూడా కామన్ గా సామాన్య ప్రజల గురించి పోరాటం చేసిన మహానాయకురాలు ఆమె కూడా ఫ్రీ అన్నారు. కరెక్ట్ గా చేస్తాం అనుకున్నాం. ఇలా క్యాబినెట్కి వచ్చింది. ఆమె కోమటిరెడ్డి గడుగు ముందుకు కోర్టులో కేసు వేసింది. ఇలా వాళ్ళందరూ క్యాబినెట్ ఉంటూ ఇలా నో ఫీజు అంటే ఇది ఎంత వాళ్ళ న్యాయం అండి? ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ పార్టీ పుట్టిందో ఉద్యమ పార్టీ.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం న్యాయం కోసం పోరాటం చేసి సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో మరి ఈ విషయంలో కూడా ఒక అడుగు ముందుకేసి రైతుల పక్షం కాదు మొత్తం తెలంగాణ ప్రజల పక్షాన అన్ని వర్గాల పక్షాలు నిలబడి ఈ ఎల్ఆర్ఎస్ను సాధించి ఫ్రీగా సాధించే వరకు అన్ని వర్గాల ప్రజలను సమిష్టిగా పోరాటం చేసడానికి శాంతియుత పోరాటం చేసడానికి మరి రాష్ట్రంలో మన అధ్యక్షుడైన కేసీఆర్ కేటీఆర్ నేతృత్వంలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి హన్మకొండలో వినయ్ భాస్కర్ గారు జిల్లా అధ్యక్షుడిగా, అదే వరంగల్లో మన జిల్లా అధ్యక్షుడిగా అరు రమేష్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇది సాధించే వరకు పోరాటం చేస్తామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. క్రమబద్ధీకరణ అంశం బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు మార్పులు చేసి పెండింగ్ లో పెట్టడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది వాళ్ళు అంటున్నారు. పెండింగ్ పెట్టడానికి 3-4-5 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలతో వచ్చిన విజ్ఞప్తులు కూడా మేము పరిశీలించాలి కదా. ఈ పార్టీ ప్రజల పార్టీ టీఆర్ఎస్. ప్రజలు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు తీసుకొని వాటి రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ప్రజలపై ఉంది. అందుకు అక్కడ లేట్ అయింది తప్ప కానీ వేరే ఉద్దేశం లేట్ చేయలేదు. అది నిజంగా వాస్తవం ప్రజలు తెలుసు. 25,40,000 మందికి తెలుసు వాస్తవంగా ప్రాక్టికల్గా ఏం జరిగింది. దాని కారకులు మేమైనా తెలుసు వాళ్ళందరికీ కూడా. మా పిటిషన్లు మా ఆబ్జెక్షన్లు కూడా దాన్ని రెక్టిఫై చేయని విషయాన్ని తెలిసినప్పుడే ఈ కార్యక్రమం డిలే అయినమాట వాస్తవం. చాలా మంది ప్రజలు క్రమబద్ధీకరణ చూస్తున్నారు ఫీజు కంటే ఎక్కువగా. మరి ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఒకటే చేస్తున్నాం, ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ, ఆనాడు పెట్టిన వాళ్ళందరూ కూడా ఒకరు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులుగా అయిన మంత్రులు మాటను జూటాగా అయిపోయింది కనుక తప్పకుండా మనం వచ్చేదాకా మనందరం సంఘటిత శక్తితోటి న్యాయ పోరాటం ఇది వాళ్ళ అన్నదాని మీద నిలుపుకోవాలని పోరాటం చేసి తప్పకుండా ఫ్రీ వచ్చే వరకు పోరాటం చేద్దాం.